ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున చేయడం మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలమున ప్రభువుతో ప్రతినిత్యం, ప్రభువుతో అనుదినము, ప్రభువుతో ఆశీర్వాదాలు పొందుటకు, అనుదిన కృపావరాలు పొందుటకు, ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాలమున దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ఆశీర్వదించి దీవించి తన కృపలతో నింపి బలపరచును గాక. నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని భక్తుడైన యాకోబు దేవునితో పోరాడినట్లుగా, పట్టుదల కలిగి దేవుణ్ణి అడిగినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వనని చెబుతున్నది. దేవుడు నిజముగా పోరాటంలో యాకోబును గుర్తించి నీ పేరేమని అడిగను. గమనించండి, పేరేమని అడిగినప్పుడు ఆయన అంటాడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనపడదు. దేవుని బిడ్డలారా గమనించండి, భక్తుడైన యాకోబు దేవునితో మనుషులతో ఆయన పోరాడినవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు. నిజమే దేవుని బిడ్డ గమనించండి, యాకోబు దేవునితో పోరాడాడు. పోరాటం మాత్రమే కాదు, పట్టుదల కలిగి దేవుని అడిగినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. అందుకనే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, యాకోబు మగసిరి గలవాడై దేవుని దూతతో పోరాడని రాయబడింది. మగసిరి గలవాడంటే పట్టుదల కలిగి. గమనించండి, యాకోబు పట్టుదల కలిగి పోరాడాడు. యాకోబు అనగా మోసగాడు, కానీ దేవుడు అంటే నీ పేరు ఇశ్రాయేలు అనబడును. ఇశ్రాయేలు అనగా దేవునితో మనుషులతో పోరాడినవాడు. చూసారా, యాకోబు యొక్క పోరాటం ఎలాగుందంటే దేవునితో మనుషులతో ఆయన పోరాడినవాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. కనుక యాకోబు మోసగాడుగా తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, ఆఖరకు రకరకాల మోసాలకు ఆయన లోనైనట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనగా ముందుగా అర్ధన అడుగుట, అంటే దేవుని యొక్క సన్నిధిలో ముందుగా అడిగేది ప్రార్థన. దేవుని మీద గమనించండి, ప్రార్థనలో దేవునితో యాకోబు పోరాడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన విజయం పొందినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ పోరాటంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే మారు మనసు కావాలి. పోరాటంలో మార్పు చెందాలి, మారు మనసు కావాలి. మారితే దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం శుద్ధ హృదయం, పవిత్రమైన హృదయం కూడా కావాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మూడవ విషయం గమనిస్తే పశ్చాత్తాపం. ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంటే పోరాటంలో మనము గెలవగలము. పోరాటంలో దేవుని సన్నిధిలో మనము వర్ధిల్లగలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు జీవితం మనం గమనిస్తే తిండి, వస్త్రాలు, కాపుదల కలిగి ఉండుటే అనుకున్నాడు, కానీ దేవుని ఆశీర్వాదం అని తలంచలేదు. కానీ ఎప్పుడైతే దేవునితో శుద్ధ హృదయం కలిగి పోరాడాడో, ఆయన మార్పు కలిగి పోరాడాడో, ఆశీర్వాదాన్ని ఆయన పొందుటకు దేవుని యొక్క కృప అనుగ్రహించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవను అన్నాడు. నిజమే దేవుని బిడ్డ గమనించండి, ఆశీర్వాదాలు దేవుని సొత్తు, ఆశీర్వాదాలు దేవుని కృపావరాలు, ఆశీర్వాదాలు దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యతలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. అందుకనే యాకోబు ఆశీర్వదించబోటుకు ఆయన దేవుని యొక్క సాన్నిధ్యంలో పోరాడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆశీర్వాదాలు దేవుని కృపావరాలు. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం గమనిస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగ ఆశీర్వదించాడు? ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని దేవుడు చెప్పినట్టు చూస్తున్నాం. అవి ఆశీర్వాదం యొక్క ప్రతిఫలాలు అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. అలాంటి ఆశీర్వాదాలు కావాలని
యాకోబు పోరాడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ పోరాటంలో ఆయన మార్పు చెందాడు. ఈ పోరాటంలో ఆయన మనసు మారింది. ఈ పోరాటంలో ఆయన గుణం మారింది. ఈ పోరాటంలో ఆయన తలంపులు మారిన, ఆయన క్రియ మారింది, ఆయన బ్రతుకు మారింది, ఆయన మనసు మారినట్టుగా చూస్తున్నాం. మారిన హృదయముతో, మారిన జీవితంతో దేవుని దగ్గర పోరాడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ జీవితంలో పోరాటం ఉంది. ఏంటి ఆ పోరాటం అంటే దేవునితో మనం పోరాడాలి. దేవునితో పోరాడాలి అంటే ప్రార్థన అనే ఆ అంశం ఎంతైనా మనకు ఖడ్గం పట్టుకొని పోరాడాలి. ప్రార్థన ఖడ్గం ద్వారా పోరాడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గమనించండి, దేవుడు యాకోబు ఒంటరిగా మిగులుట చూసి ఆయన పెనుగులాడినట్టుగా చూస్తున్నాడు. పెనుగులాటనగా మరి చేయి కాలు ఇవన్నీ కూడా మరి ఉంచి రుజుటే పెనుగులాట. అందుకనే గమనించండి, ఒక మంచి తీర్మానం, యాకోబు యొక్క మంచి తీర్మానం ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను. ఇక్కడ మార్పు కలిగిన హృదయం, పాత జీవితం పారిపోయింది, నూతన జీవితం కలిగిన యాకోబు దేవునితో పోరాడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఉదయకాలమున దేవుని బిడ్డ గమనించండి, నీ ప్రార్థనలో పోరాటం ఉందా? పోరాటంతో ప్రార్థిస్తున్నామా? మన హృదయం మారిందా? తలంపులు మారినవా? క్రియలు మారినవా? మరి మనం మారామా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు, యాకోబు వలె పోరాడి ఆశీర్వాదాలు పొందినట్లు పరిశుద్ధాత్మదేవుడు సాయం చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.